బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దేశీయ స్టాక్ మార్కెట్లు భారీగా పతనమయ్యాయి. 1200 పాయింట్లకు పైగా సెన్సెక్స్, 400 పాయింట్లకు పైగా నిఫ్టీ నష్టపోయింది. ఐటీ, టెక్నాలజీ, ఫార్మా షేర్లలో ఫారెన్ ఇన్వెస్టర్లు భారీగా అమ్మకాలు కొనసాగిస్తున్నారు. 30 సంవత్సరాల్లో ఇలా నష్టపోవడం ఇదే తొలిసారి. దేశీయ స్టాక్ మార్కెట్లు భారీగా పతనమయ్యాయి. 1200 పాయింట్లకు పైగా సెన్సెక్స్, 400 పాయింట్లకు పైగా నిఫ్టీ నష్టపోయింది. ఐటీ, టెక్నాలజీ, ఫార్మా షేర్లలో ఫారెన్ ఇన్వెస్టర్లు భారీగా అమ్మకాలు కొనసాగిస్తున్నారు. 30 సంవత్సరాల్లో ఇలా నష్టపోవడం ఇదే తొలిసారి. దేశీయ స్టాక్ మార్కెట్లు భారీగా పతనమయ్యాయి. 1400 పాయింట్లకు పైగా సెన్సెక్స్, 400 పాయింట్లకు పైగా నిఫ్టీ నష్టపోయింది. ఐటీ, టెక్నాలజీ, ఫార్మా షేర్లలో ఫారిన్ ఇన్వెస్టర్లు భారీగా అమ్మకాలు కొనసాగిస్తున్నారు. 30 సంవత్సరాలలో ఇలా నష్టపోవడం ఇదే తొలిసారి. రైట్, దీనిపైన మరిన్ని సమాచారం మనకి అందించడానికి బిజినెస్ ఎక్స్పర్ట్ మాధవిరెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. మాధవి గారు, చెప్పండి, దేశీయ మార్కెట్ 30 సంవత్సరాల్లో నష్టపోవడానికి గల కారణాలు ఏంటి? సో దిస్ ఇస్ ద ఫస్ట్ టైం అండి. మీరు అన్నట్టుగా ఒక 29 ఇయర్స్ వరకు ఎప్పుడు ఇలా కంటిన్యూస్ గా 5 months నుంచి నెగిటివ్ గా మార్కెట్ క్లోజ్ అవ్వడం. అంటే మనకి స్టార్టింగ్ ఫ్రమ్ అక్టోబర్ సిరీస్, అక్టోబర్ తర్వాత మనకి నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి సిరీస్, నిన్న కూడా మనకి ఆ సిరీస్ కూడా క్లోజ్ అవ్వడంతో సో ఎప్పుడు ఇలా కంటిన్యూస్ గా 5 months క్లోజ్ అవ్వడం అనేది ఇది హిస్టరీలోనే 29 ఇయర్స్ తర్వాత మనకి కనిపిస్తుంది. దానికి మెయిన్ రీజన్స్ మనం ఎఫ్ఐఎస్ సెల్లింగ్ అని ఎప్పటి నుంచో చెప్తున్నాం, ఇంకా అది అలానే కంటిన్యూ అవుతుంది. అండ్ రీసెంట్ ఈ రోజు సెల్లింగ్ గురించి అయితే మనం మాట్లాడుకున్నట్లయితే ఈ రోజు మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అండి, ఇప్పుడు జీడిపి గ్రోత్ మీద మనకి డేటా రాబోతుంది. సో ఆ డేటా చాలా వీక్ గా ఉంది. అంటే యాక్చువల్లీ వీ హ్యావ్ ఎక్స్పెక్టెడ్ జీడిపి గ్రోత్ ప్రొజెక్టెడ్ 8.2%, అది కాస్త ఇప్పుడు 6.4, 6.2% ఈ రోజు మనకి ఇప్పుడు రావచ్చు. ఆ డేటా ఎలాగో వీక్ గా ఉంటుంది అనే ఎక్స్పెక్టేషన్స్ తో ఈ రోజు మార్కెట్ లో సెల్లింగ్ అనేది జరుగుతుంది. ఇది ఒకటైతే, ఇంకొకటి ఏంటంటే గ్లోబల్ సెల్ ఆఫ్ అనేది ఇంకొకటి కొత్తగా యాడ్ అయిందండి. ఎఫ్ఐఎస్ సెల్లింగ్ అయితే అది ఎప్పటి నుంచో కంటిన్యూ అవుతుంది. 2024 లో మనకి 1 lakh crore 3 lakh crore సెల్ చేస్తే 2025 లో ఆల్రెడీ 2 months లో జనవరి, ఫిబ్రవరిలోనే 1 lakh crore పైనే ఆల్రెడీ వాళ్ళు సెల్ చేశారు. సో టోటల్ గా 4 lakh crore పైనే మనకి ఎఫ్ఐఎస్ సెల్లింగ్ జరిగింది. మన మార్కెట్ క్యాపిటలైజేషన్ ఆల్మోస్ట్ అంటే 5 trillion దగ్గర నుంచి ఇప్పుడు 4 trillion మార్కెట్ క్యాపిటలైజేషన్ అయిపోయింది. 1 trillion అనేది మార్కెట్ నుంచి వైప్అవుట్ అయితే మనకి కనిపిస్తుంది. సో ఇది కాకుండా మనకి గ్లోబల్ సెల్లింగ్ అనేది ట్రంప్ టారిఫ్స్ వల్ల వస్తుంది. దట్ ఈస్ స్టార్టింగ్ ఫ్రమ్ March 4th ఆయన కెనడా మీద 25% ఎగ్జిక్యూట్ చేయబోతున్నారు. సో దాని ఇంపాక్ట్ వాళ్ళు ఏ విధంగా వాళ్ళు మళ్ళీ ట్రేడ్ వార్ కి ఎలా దిగుతారు, మళ్ళీ చైనా మీద కూడా 10% గూడ్స్ మీద మనకి టారిఫ్ పడబోతుంది. సో వాళ్ళు కూడా తిరిగి రెసిప్రోకల్ టారిఫ్స్ అయితే ఉంటాయండి. సో ఈ విధంగా అమెరికా వేసిన తర్వాత వాళ్ళ ఏ విధంగా వేయబోతున్నారు అనేది మనకి దానివల్ల ఈ కన్సర్న్స్ తో ఈ ట్రేడ్ వార్ అనేది స్టార్ట్ అయిపోతుంది. March 4th నుంచి ఎవ్రీవన్ విల్ రెస్పాండ్ హౌ ద యూఎస్ విల్ గివ్ ద మేక్ ద టారిఫ్స్ వాళ్ళ కంట్రీ మీద ఎలా ఉంటాయో వీళ్ళ కంట్రీ వాళ్ళు కూడా రెస్పాన్స్ అనేది మనకి బయటకు వస్తుంది. టోటల్ గా గ్లోబల్ ఎకానమీ స్లో డౌన్, ఎస్పెషల్లీ యూఎస్ మార్కెట్స్ అయితే ఈ కన్సర్న్స్ తో ఆల్రెడీ స్లో అయ్యాయండి. ఎస్పెషల్లీ ఐటీ సెక్టార్ ఈ రోజు బాగా మనకి ఎన్విడియా ఇలాంటి కంపెనీస్ చాలా వరకు షేర్స్ నష్టపోయాయి. దాంతో పాటు మన ఇండియన్ కంపెనీస్, ఐటీ కంపెనీస్ దాదాపుగా 1 to 2% వరకు, ఐటీ ఇండెక్స్ అయితే 2% వరకు మనకి కరెక్ట్ అయింది, పర్సిస్టెంట్ సిస్టమ్స్ కానీ. సో ఏంటంటే ఏ సెక్టార్ కూడా మార్కెట్ ని స్ట్రాంగ్ గా హోల్డ్ చేయలేకపోతుంది. ఐదర్ దట్ ఈస్ బ్యాంకింగ్ సెక్టార్ కానీ, మెటల్స్,
ఐటీ, మీరు ఏ సెక్టార్ తీసుకున్నా అన్ని కూడా ఈ రోజు దాదాపుగా 1 to 2% అనేది ఒక్క సెక్టార్ కూడా హోల్డ్ చేయకుండా అన్ని సెక్టార్స్ కూడా ఈ రోజు నెగిటివ్ గా వెళ్ళిపోయాయి. సో దీస్ ఆర్ ఆల్ ద మేజర్ ఎఫ్ఐఎస్ సెల్లింగ్ అండ్ జీడిపి గ్రోత్ కన్సర్న్స్ ఒకవైపు, ట్రంప్ టారిఫ్స్ ఒకవైపు. సో అన్ని కూడా అంటే నాట్ ఓన్లీ ఇండియన్, అంటే ఇప్పుడు మనకి ఇంతవరకు గ్లోబల్ ఎకానమీ అయినా కొంచెం పాజిటివ్ గా ఉండేది. ఇప్పుడు ఆ గ్లోబల్ ఎకానమీ అండ్ ఏషియన్ ఎకానమీ కూడా నెగిటివ్ గా ఉండడం, ఆ ఇంపాక్ట్ కూడా మన ఇండియన్ మార్కెట్స్ మీద పడుతుందండి. సో ఇంకా ఎఫ్ఐఎస్ సెల్లింగ్ అయితే కంటిన్యూ అవుతుందండి. సో లెట్స్ వాచ్ అబౌట్ దీస్ గ్రోత్ కన్సర్న్స్ అండ్ టారిఫ్ కన్సర్న్స్. రైట్ మాధవి గారు, థ్యాంక్ యూ.